ఆన్లైన్లో ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి అండ్ ఆన్లైన్లో ఇన్సూరెన్స్ చేసుకోవడం కరెక్టా కాదా అనేది ఈ వీడియోలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ షోర్. ఇట్స్ ఎన్ ఇన్సూరెన్స్ ఛానల్. మీకు ఇన్సూరెన్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా ఇన్సూరెన్స్కి సంబంధించి ఏదైనా టాపిక్ కావాలి అంటే మీరు ఈ ఛానల్లో చూడవచ్చు. ఫస్ట్ అసలు ఇన్సూరెన్స్ని రెగ్యులేట్ చేయడానికి ఏదైనా ఒక సంస్థ ఉందా అనేది చూద్దాము. బ్యాంక్స్కి ఆర్బీఐ ఎలా అయితే ఉన్నదో అలానే ఇన్సూరెన్స్ కోసం కూడా ఐఆర్డిఏ అనే సంస్థ ఉన్నది. ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ అనేది ఇన్సూరెన్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇన్సూరెన్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి అండ్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ రేట్స్ ఎలా ఉండాలి ఈ సంస్థ అనేది చూస్తుంది. ఈ ఐఆర్డిఏ అనే సంస్థ హెడ్ ఆఫీస్ వచ్చేసి మన హైదరాబాద్ నానక్రామ్ గూడలోనే ఉన్నది. సో ఇప్పుడు మనము టాపిక్లోకి వచ్చినట్టయితే, ఎప్పుడైతే మనం ఆన్లైన్ ఇన్సూరెన్స్కి వెళ్తామో మనకి ఫ్లాట్ 50%, ఫ్లాట్ 70% లేదా 90% డిస్కౌంట్ అని మీకు కనిపిస్తూ ఉంటాయి. అవి చూసి మీరు ఇన్సూరెన్స్ తీసుకుందామని వెళ్ళారనుకోండి, మీరు వాళ్ళ బుట్టలో పడ్డట్టే. అసలు ఇన్సూరెన్స్ రేట్స్ అనేవి ఎలా ఉంటాయో మనం చూద్దాము. చాలామంది ఇన్సూరెన్స్ రేట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ మీద అండ్ మోడల్ ఇయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని అనుకుంటారు. కాకపోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ మీద ఇయర్ మీద డిపెండ్ అయి ఉండదు. ఇది క్యూబిక్ కెపాసిటీ, వెహికల్ సీసీ యొక్క కెపాసిటీ బట్టి ఉంటుంది. మీరు టూ వీలర్కి వచ్చారనుకోండి, టూ వీలర్లో 4 cc కేటగిరీస్ని డివైడ్ చేసింది ఐఆర్డిఏ. అది ఏమిటి అంటే అప్ టు 75 cc ఒక కేటగిరీ, 76 నుంచి 150 వరకు ఒక కేటగిరీ అండ్ 151 నుంచి 350 వరకు ఒక కేటగిరీ అండ్ అబోవ్ 350 cc అనేది ఒక కేటగిరీ. అండ్ మీరు కార్స్లోకి వచ్చారనుకోండి, అప్ టు 1000 cc ఒక కేటగిరీ అండ్ 1001 నుంచి 1500 cc వరకు ఒక కేటగిరీ అండ్ అబోవ్ 1500 cc అనేది ఒక కేటగిరీ. ఇందులో డీజిలా పెట్రోలా అనేది ఏమీ లేదు, సీసీ బట్టి ప్రీమియం అనేది ఉంటుంది. ఇక్కడ వరకు సింపుల్ కదా. సో ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ వచ్చేసి 75 to 150 cc కేటగిరీలో ఉన్నాయి. అవి మనకి మోర్ దెన్ 80% వెహికల్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. యాక్టివాస్, స్ప్లెండర్ ప్లస్లు లేదనుకోండి పల్సర్ 150 వెహికల్స్ అనేవి ఈ కేటగిరీలో ఉంటాయి. అండ్ కార్స్లో వచ్చేసరికి మీకు మోర్ దెన్ 60 to 70% వెహికల్స్ అనేవి 1000 to 1500 cc కేటగిరీలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి షిఫ్ట్ వెహికల్ కావచ్చు, లేదా టాటా నెక్సాన్ కావచ్చు, లేదా మహీంద్రా XUV 500 కావచ్చు. మనం ముందుగా చెప్పుకున్నట్లు ఇన్సూరెన్స్ అనేది క్యూబిక్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ 75 to 150 వెహికల్ ఉన్న కస్టమరు వెహికల్కి ప్రీమియం అనేది 1277 రూపీస్ ఉండాలి. ఆన్లైన్లో వెళ్ళి వెహికల్ కొటేషన్ చూసుకున్నారనుకోండి, వారికి అక్కడ 714 రూపీస్ అని చూపిస్తుంది. మీకు ఇక్కడ ఒక బాక్స్ చూపిస్తాను, ఈ బాక్స్లో ఉన్న ప్రీమియమే మీకు చూపిస్తుంది. కావాలంటే మీరు ఈ వీడియో పాస్ చేసి మీరు ఎనీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. 714 రూపీస్ మాత్రమే చూపిస్తుంది. ఎందుకు? ఐఆర్డిఏ అనేది ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టాక అదే రూల్ని ఫాలో అవ్వాలి కదా. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి ఎందుకు ఫాలో అవ్వట్లేదో తెలుసుకుందాం. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి ఐఆర్డిఏ పెట్టిన రూల్స్ ఫాలో అవ్వవు అంటే అవుతాయి, బట్ వాళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని వైలేట్ చేస్తూ ఆ రూల్స్ని అనేది ఫాలో అవుతారు. యాక్చువల్లీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా ఉంటుందో మీరు ఇక్కడ డిస్ప్లేలో వచ్చే చార్ట్లో చూడొచ్చు. మీకు ఇక్కడ 714 రూపీస్ అనేది బేస్ ప్రీమియం. అంటే మన వెహికల్ వాళ్ళ ఆపోజిట్ వాళ్ళ వెహికల్కి కానీ పర్సన్కి కానీ ఈ 714 రూపీస్లో 7,50,000 రూపీస్ కవరేజ్ అనేది ఉంటుంది. సెకండ్ కాలం చూసుకున్నట్లయితే మీకు 375 రూపీస్ ఉండి అక్కడ పిఏ ఓనర్ డ్రైవర్ కవరేజ్ అని ఉంటుంది. ఈ పిఏ ఓనర్ డ్రైవర్ కవరేజ్ అంటే ఆ వెహికల్ వల్ల ఆ పర్సన్ అంటే రిజిస్టర్ ఓనర్ కనుక ఆ వెహికల్ వల్ల యాక్సిడెంటల్గా ఎక్స్పైర్ అవుతే అతనికి 15 lakhs కవరేజ్ అనేది వస్తుంది. దానికి ఇన్సూరెన్స్ కంపెనీ ఛార్జ్ చేసే అమౌంట్ 375 రూపీస్. అండ్ మీకు ఇంకో కింద జిఎస్టీ అమౌంట్ చూపిస్తుంది. 714 రూపీస్ ప్లస్ 375 ప్లస్ 18% జిఎస్టీ, ఇది కలుపుకుంటే మీకు అనేది వస్తుంది. ఇది ఎక్కడ ఏ ఏజెంట్ దగ్గరికి పోయినా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఇలాగే చేయాలి. కాకపోతే మీరు ఆన్లైన్లో
వెళ్ళినప్పుడు మీకు ఈ 15 lakhs కవరేజ్ అనేది తీసేస్తారు. అంటే ఈ 15 lakhs కవరేజ్ని ఆఫ్ చేస్తారు. IRDA రూల్ ప్రకారం 15 lakhs కవరేజ్ అనేది మ్యాండేట్. కాకపోతే కొన్ని సందర్భాలలో ఆ 15 lakhs కవరేజ్ అనేది తీయవచ్చు. అవి ఏంటి అంటే ఆ రిజిస్టర్ ఓనర్కి డ్రైవింగ్ లైసెన్స్ లేదు అంటే ఈ 15 lakhs కవరేజ్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు. లేదా ఆ రిజిస్టర్ ఓనర్కి 1 or more than వెహికల్స్ ఉన్నాయనుకోండి అతని పేరు మీద, అప్పుడు మీరు ఆ కవరేజ్ అనేది ఆఫ్ చేయొచ్చు. ఆన్లైన్లో మీకు డైరెక్ట్ 15 lakhs కవరేజ్ లేకుండానే మీకు పాలసీ ఇష్యూ చేస్తారు. అండ్ మీకు ప్రీమియం తక్కువ కావాలి అని చెప్పి నేను చెప్పాను కదా 714 రూపీస్లో మన వెహికల్ వల్ల ఆపోజిట్ వాళ్ళ వెహికల్కి ఏమన్నా అయితే వారికి 7,50,000 మినిమం కవరేజ్ ఉంటుంది అని. ఆ 7,50,000 కవరేజ్ని వీళ్ళు మీకు 100 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి దాన్ని 6,000కి పెడతారు. అంటే ఈ 714 రూపీస్లో 100 రూపీస్ తగ్గించి మనకి ఆపోజిట్ వాళ్ళకి వచ్చే 15 lakhs కవరేజ్ని 6,000కి పెడతారు. ఇఫ్ ఇన్ కేస్ అతనికి ఒక 2 lakhs కానీ ఒక 4 lakhs కానీ ఖర్చు అయింది అనుకోండి, ఆ అమౌంట్ అనేది మీరు పెట్టుకోవాలి. 7,50,000 కవరేజ్ నుంచి వెళ్ళి మీకు 6,000 కవరేజ్కి తీసుకొచ్చినందుకు వాళ్ళు మీకు ఇచ్చే డిస్కౌంట్ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. మీరే ఆలోచించండి, 100 రూపీస్ డిస్కౌంట్ తీసుకొని 7.5 లక్షల కవరేజ్ని 6,000కి పెడతారా? మీకు తెలియకుండానే ఆన్లైన్లో ఇలాంటి పాలసీలు అనేవి చేస్తున్నారు. అండ్ మనం ఇప్పుడు ప్రైవేట్ కార్కి వద్దాం. ఎక్కువగా మార్కెట్లో 1000 to 1500 cc కేటగిరీ వెహికల్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1000 to 1500 cc కేటగిరీ అనేది తీసుకుందాం. మీరు ఏ వెహికల్ అయినా తీసుకోండి 1000 to 1500 cc కేటగిరీలో. బేస్ ప్రీమియం వచ్చేసి 3,416 రూపాయలు ఉంటుంది, 3,416 రూపీస్. ఈ కాలంలో చూస్తున్నట్టు 3416 అనేది బేస్ ప్రీమియము. అండ్ బండి రిజిస్టర్ ఓనర్కి 15 lakhs కవరేజ్ 375 రూపీస్. అండ్ మీకు ఇక్కడ ఒక అడిషనల్ కాలం యాడ్ అవుతుంది, అదే లీగల్ లయబిలిటీ టు డ్రైవర్. అంటే కారుకి ఓనర్ కాకుండా డ్రైవర్ నడిపితే అతనికి 1 lakh యాక్సిడెంటల్ కవరేజ్ ఉంటుంది. 1 lakh యాక్సిడెంటల్ కవరేజ్కి మీకు కంపెనీ ఛార్జ్ చేసే అమౌంట్ వచ్చేసి 50 రూపీస్ మాత్రమే. సో ఈ ప్రీమియం మొత్తం కలుపుకుంటే మీకు వచ్చే ప్రీమియం వచ్చేసి 4537 ఆర్ 4540 అని అమౌంట్ అనేది వస్తుంది. కానీ మీరు ఆన్లైన్లో వెళ్ళి చూడగానే మీకు 3416 అనే చూపిస్తుంది. అండ్ మీకు ఈ 3416లో కూడా 118 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు కార్లో. సేమ్ ఇక్కడ కూడా మీకు 7,50,000 కవరేజ్ ప్లేస్లో ఓన్లీ 6,000 కవరేజ్ అనేది పెడతారు. 118 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 7,50,000ని 6,000కి ఇస్తారు అంటే మీరు ఒప్పుకుంటారా? మీరు ఇవన్నీ తెలిసి పాలసీ చేసుకుంటున్నారా లేక తెలియక పాలసీ చేసుకుంటున్నారా? ఇఫ్ ఇన్ కేస్ పాలసీ చేశాక నాకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్ ఉన్నాయని తెలియక నేను పాలసీ చేసుకున్నా అంటే కంపెనీ అనేది వినదు. ఎందుకంటే పాలసీ చేసుకుంటున్నప్పుడు మీకు అక్కడ తెలియకుండానే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ మీరు యాక్సెప్ట్ చేసి ఉంటారు. టర్మ్స్ అండ్ కండిషన్లో అక్కడ పాలసీ ఏదైతే మెన్షన్ చేశానో అది నా ఇష్టపూర్వకంగా చేశాను అని ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఒక మ్యాటర్ గమనించండి. మన వెహికల్కి బేస్ ప్రీమియం అనేది ఎంత ఉన్నది అండ్ అందులో 18% GST అనేది ఉంటుంది. ఈ రెండు కలుపుకుంటే ప్రీమియం ఎంత వస్తుందో అది మాత్రమే మన ఫైనల్ ప్రీమియం. దానికన్నా 1 రూపీ ఎక్కువ పే చేయకూడదు, దానికన్నా 1 రూపీ తక్కువ పే చేయకూడదు. థర్డ్ పార్టీలో డిస్కౌంట్స్ అనేటివి ఏమీ ఉండవు. ఓన్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కవరేజ్ తగ్గించి మీకు డిస్కౌంట్ ఇస్తున్నారు తప్ప వాళ్ళ హ్యాండ్తోని వాళ్ళు ఏం డిస్కౌంట్ ఇవ్వట్లేరు. కవరేజ్ తగ్గించి డిస్కౌంట్ తీసుకోవడం వల్ల మనకున్న బెనిఫిట్ ఏం లేదు, నష్టం తప్ప. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కంక్లూజన్ వచ్చేసి మీరు ఆన్లైన్లో ఇన్సూరెన్స్ తీసుకోండి, బట్ ఈ 15 lakhs కవరేజ్ని అండ్ 1 lakh కవరేజ్ని అండ్ 7,50,000 కవరేజ్ని అనేది ఉంచుకోవడానికి ట్రై చేయండి. అంటిల్ అన్లెస్ మీరు ఆ రిజిస్టర్ ఓనర్ ఆ వెహికల్ యూజ్ చెయ్యరు, లేదనుకోండి అసలు వెహికల్ బయటికే వెళ్ళదు, ఏదో థర్డ్ పార్టీ చేస్తున్నాము అంటే అప్పుడు మీరు ఈ కవరేజెస్ అన్ని ఆఫ్ చేసి ప్రీమియం తీసుకోండి. మీకు ఇన్సూరెన్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా ఈ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షూర్. ఇట్స్ ఎన్ ఇన్సూరెన్స్ ఛానల్.